హాయ్ గైస్. ఇప్పుడు జనరేషన్ వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలంటే ముందుగా ఒక మంచి డెసిషన్ అయితే తీసుకుంటున్నారనమాట. మరి అది ఏ డెసిషన్ అనేది ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. హాయ్ బ్రో, గులాబ్ జామ్ ఎలా ఉంది? థ్యాంక్ యూ. మా ఇంట్లో మళ్ళీ పెళ్ళి హడావుడైతే మొదలైందట్టి. ఇంతకుముందు పెళ్ళి వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేశాను కదా, అది అమ్మ సైడ్ అనమాట. అమ్మ వాళ్ళ తమ్ముడి గారు అమ్మాయి మ్యారేజు. ఇది వచ్చేసి బాబాయ్ వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ అండి, అంటే డాడీ వాళ్ళ బ్రదరు సన్ మ్యారేజ్ అనమాట. మా తాతయ్య గారు నాయనమ్మకి వచ్చేసి 5 అబ్బాయిలు, ఒక అమ్మాయి అన్నమాట. లాస్ట్ బాబాయ్ వాళ్ళ అబ్బాయి తప్పించి అందరి పిల్లలకి కూడా మ్యారేజెస్ అయిపోయాయండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి మా లాస్ట్ తమ్ముడి యొక్క పెళ్లి చూపుల వీడియో అండి. రీసెంట్గానే మా తమ్ముడికి పెళ్లి చూపులు అయితే అయ్యాయి. ఇంకా ఇంట్లో లాస్ట్ పెళ్ళి కాబట్టి అందరూ కలిసి బాగా ఫుల్గా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాము. అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి చూపులు చూసుకుని సంబంధం ఓకే చేసుకున్న తర్వాత అబ్బాయి వాళ్ళ ఇంటికి కూడా అమ్మాయి తరపు వాళ్ళని ఇన్వైట్ చేస్తారన్నమాట. అలాగే వాళ్ళు కూడా ఒక మంచి రోజు చూసుకుని మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చారండి. మా డాడీ సైడ్ వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఎవరింట్లో ఏ ఈవెంట్ జరిగినా కూడా అన్నదమ్ముల పిల్లలు అందరూ ఖచ్చితంగా ఉండి తీరాలండి. అలాగే మా మేనత్త గారి పిల్లలు కూడా కంపల్సరీగా రావాలన్నమాట. మళ్ళీ మేమందరూ కలుసుకుని ఎంజాయ్ చేయడానికి ఒక మంచి టైం అయితే వచ్చిందనమాట. మేమందరూ కలిస్తే ఇంకా మామూలుగా ఉండదండి, అల్లరే అల్లరి. అందరూ చక్కగా కూర్చుని హాల్లో అయితే కబుర్లు చెప్పుకుంటున్నారనమాట. ఇంకా నా పక్కన కూర్చుంది మా సెకండ్ పెదనాన్నగారండి. ఫస్ట్ పెదనాన్నగారు లేరండి, కాలం చేసేసారు. మా సెకండ్ పెదనాన్నగారు అలాగే పెద్దమ్మ అనమాట, వీళ్ళిద్దరూను. ఈ మ్యారేజ్ టైంలో అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా మీకు క్లియర్గా చూపిస్తానండి. ఎవరెవరు ఏంటి, రిలేషన్ ఏంటి, వాళ్ళకి ఎంతమంది పిల్లలు, ఇలాంటివన్నీ కూడా క్లియర్గా చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా ఈవినింగ్ వచ్చేసి స్నాక్స్ తినేసిన తర్వాత అందరూ చక్కగా కూర్చుని టీవీలో వీడియో వేసుకుని చూస్తూ ఉన్నాం అనమాట. మా కజిన్ సిస్టర్ వాళ్ళ అమ్మాయి హాఫ్ సారీ ఫంక్షన్ జరిగిందండి రీసెంట్గా. ఆ వీడియోనే చూస్తున్నాం అనమాట. అప్పుడు ఫంక్షన్లో అందరూ కలిసాం కదా, మళ్ళీ ఈ ఫంక్షన్లో ఆ కలిసిన ఫంక్షన్ వీడియో అయితే చూస్తున్నామండి. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. చక్కగా జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటూని ఇలా అందరూ ఒకే చోట కలిసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుందండి? నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది. 1 2 3 కోతులు. ఇంక వచ్చిన పెళ్ళికూతురు తరపు వాళ్ళకి, మాకు ఇంకా గెస్ట్లు ఉన్నారు కదండి, వీళ్ళందరికీ అయితే డిన్నర్కి టిఫిన్ అయితే రెడీ చేయించారండి. చాలా బాగున్నాయి టిఫిన్స్ అన్నీ కూడాను. ఇంకా టిఫిన్లోకి వచ్చేసి ఐటమ్స్ ఏంటంటే పుల్కాలు విత్ పన్నీర్ కర్రీ, అలాగే ఇడ్లీ, ఉప్మా, పెసరెట్టు, బొబ్బట్టు, ఒక 3 వెరైటీస్ ఆఫ్ చట్నీ, ఇవన్నీ కూడా పెట్టారనమాట. హాయ్. ఇదో రకం, ఇదో జాతి, ఇదో జాతి, ఇదో జాతి, ఇదో జాతి, ఇది మహాజాతి. ఇంకా మా ముగ్గురు గురించి చెప్పాలంటే మిడిల్లో ఉన్నది మా మేనత్త గారు అమ్మాయి అండి. అలాగే రెడ్ శారీ వచ్చేసి మా థర్డ్ పెద్దనాన్నగారు అమ్మాయి అనమాట. వీళ్ళిద్దరూ కూడాను నాకంటే ఒక 2 ఇయర్స్ పెద్ద అయినా సరే మేము ముగ్గురు చిన్నప్పటి నుంచి కజిన్స్లా కాకుండా ఒక క్లోజ్ ఫ్రెండ్స్లా ఉంటామన్నమాట. వీడేనన్నమాట పెళ్ళి కొడుకు. ఆ గ్రీన్ శారీ వచ్చేసి వాళ్ళ ఓన్ సిస్టరు. ఇంకా మేమందరూ వచ్చిన చుట్టాలు వెళ్ళిపోయిన తర్వాత వీడిని ఒక ఆట ఆడించామన్నమాట. అందరూ కూర్చుని ఇంకా మాకు ఆడపడుచు కట్నం ఎంత ఇస్తావో ఏంటి అనేసి అల్లరి అల్లరి చేసేసామండి. పాపం వాడు కొంచెం సిగ్గు ఎక్కువ.
వీడియో స్టార్టింగ్లో మీకు ఒక మాట చెప్పాను కదండి, ఈ జనరేషన్లో మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఒక మంచి డెసిషన్ అయితే తీసుకుంటున్నారని. అదేంటంటే మనకి ఎన్ని ఆస్తులు ఉన్నా ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నా కూడా ఇద్దరూ కూడా జాబ్ చేసుకోవాలి అనే మంచి ఆలోచనతో అయితే ఉన్నారండి. నాకైతే ఈ డెసిషన్ అయితే చాలా బాగా నచ్చిందనమాట. మా తమ్ముడు కూడా అలా ఆలోచించే ఒక మంచి జాబ్ చేసే అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడండి చివరికి. ఆ క్రమంలో కొంచెం లేట్ అయినా కూడా మంచి డెసిషన్ వల్ల మంచి అమ్మాయి అయితే దొరికిందండి వాడికి. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి. ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళే టైం అయితే వచ్చేసిందనమాట. సాధారణంగా ఇంటికి వచ్చిన ఆడపిల్లలకి బొట్టు పెట్టి పసుపు కుంకుమ ఇస్తారు కదా, అదే ఇక్కడ జరుగుతుందన్నమాట. మా పెద్దమ్మ అయితే వచ్చిన ఆడపిల్లలందరికీ కూడా బొట్టు పెడుతున్నారన్నమాట. అలాగే వచ్చిన గెస్ట్లందరికీ కూడాను రిటర్న్ గిఫ్ట్స్ కూడా అరేంజ్ చేశారనమాట. మా వదిన అలాగే మా మరదలు కూడా ఇవన్నీ ప్యాకింగ్ చేస్తున్నారండి. బాక్స్లో బ్లౌజ్ పీసు, ఆకు, వక్క, అరటిపళ్ళు, స్వీటు ఇవన్నీ పెట్టి ప్యాక్ చేశారనమాట. ఇవి తీసుకుని వెళ్ళిపోతుంటే చాలా బాధగా అనిపించిందండి. మళ్ళీ ఎప్పుడు కలుస్తామని. ఓకే అండి, ఇది ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించిందండి? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.